నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 5, 6వ తేదీలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తున్నాం. వెల్లడించిన చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. మే 13, 2024న జరగబోవు ఎన్నికల కురుక్షేత్రంలో కౌరవ సేన ఒకవైపు, పాండవులు ఒకవైపు నిలబడ్డారు. కౌరవ సేనపై పాండవ సేన విజయం సాధించడం ఖాయం పేర్కొన్న తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్. రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ నైనార్ టీడీపీలో చేరిక. పార్టీకి పదవికి రాజీనామా చేసిన నైనార్ శ్రీనివాసులు 500 మంది అనుచరులతో ఆరణి శ్రీనివాసులు సమక్షంలో టీడీపీ జనసేన పార్టీలలో చేరిక. వైసీపీ ప్రభుత్వానికి తిరిగి పట్టం కట్టనున్న ప్రజలు. టీడీపీ మేనిఫెస్టో అమలు చేయాలంటే ఇండియా బడ్జెట్ నుంచి నిధులు కావాలి. చంద్రబాబు మేనిఫెస్టో నమ్మని బీజేపీ. వెల్లడించిన చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. పుత్తూరు పట్టణం ఎస్బీఐ బ్యాంకు వద్ద పెన్షన్ తీసుకోవడానికి వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి పరిస్థితి మరలా పునరావృతం కాకుండా అధికారులు పెన్షన్ పంపిణీ విధానాన్ని సవరణ చేయాలని లబ్ధిదారులు కోరారు. మాట్లాడండి. ఇద్దరుంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000. సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 5, 6వ తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ తెలిపారు. గురువారం ఉదయం జిల్లా ఎన్నికల అధికారి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేవారు తప్పనిసరిగా ఓటరు గుర్తింపు కార్డు తీసుకుని రావాలని కోరారు. పోస్టల్ బ్యాలెట్ 16,571 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. అందరూ ఓటర్లకు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఏ ఎంప్లాయీ అయినా వాళ్ళకి ఎక్కడ ఓటు రిజిస్టర్ అయిందో అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో ఆ 6 హెడ్ క్వార్టర్స్లో వారు వెళ్ళి ఓటు వేయచ్చు. ఎవరైతే ఫామ్ 1220 సబ్మిట్ చేసుంటే ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు వెళ్ళి 6 హెడ్ క్వార్టర్స్లో 5వ తేదీ, 6వ తేదీ ఓటు వేయచ్చు. 5వ తేదీ ముఖ్యంగా ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, తర్వాత ఓపీఓ అంటే అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ప్లస్ మైక్రో అబ్జర్వర్స్కి పెట్టడం జరిగింది. అంటే ఫస్ట్ పోలింగ్కి ఆ రోజు ఎవరికైతే పోలింగ్కి డ్యూటీ వేసి ఉంటాం, అంటే మన వైపు డిఓ వైపు నుంచి ఎవరికైతే మనం ఆర్డర్స్ ఇచ్చాము వాళ్ళకి ఫస్ట్ 5వ తేదీ వాళ్ళు ఓటు వేయవలసిందిగా కోరుతున్నాం. పోలింగ్ కేంద్రంలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగిలి షణ్మోహన్ పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక నాగయ్య కళాక్షేత్రం నందు సాధారణ పరిశీలకులు ఎండి షాదీ కలం, కైలాష్ వాంకడే, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీలతో కలిసి ఈ నెల 13న పోలింగ్ రోజు సందర్భంగా సూక్ష్మ పరిశీలకులు నిర్వహించే విధులకు సంబంధించి ఒక్కరోజు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఈ నెల 13న పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రంలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, సజావుగా ఎన్నికల నిర్వహణ తీరు పరిశీలించాలన్నారు. ఓటింగ్ శాతం గతంలో తక్కువగాను లేదా ఎక్కువగాను ఓటింగ్ శాతం కలిగిన వివిధ సంఘటనలకు సంబంధించిన జిల్లాల్లో 425 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు ప్రతి క్రిటికల్ పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్, నిరంతర వీడియోగ్రఫీ ఏర్పాట్లతో పాటు సూక్ష్మ పరిశీలకులను నియమించడం జరుగుతుందన్నారు. అనంతరం జీడి నెల్లూరు నగిరి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన సాధారణ పరిశీలకులు కైలాష్ వాంకడే మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమంలో మీ విధులు, బాధ్యతల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, సందేహాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. పోలింగ్ నిర్వహణ తీరు పరిశీలించి ఈసీ నిబంధనల మేరకు మీరు పరిశీలించిన విషయాలపై సాధారణ పరిశీలకులు నివేదికలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సాధారణ పరిశీలకులు ఎండి షాదీ కలం మాట్లాడుతూ పోలింగ్ కేంద్రంలో ఉన్న అతి ముఖ్యమైన వ్యక్తుల్లో మైక్రో అబ్జర్వర్లు చాలా ముఖ్యమైన వ్యక్తిని
పోలింగ్ కేంద్రాల్లో ఏమి జరిగినా వెంటనే సాధారణ పరిశీలకులు రిపోర్ట్ ఇవ్వాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఏమి జరిగినా ఏమి జరుగుతుందో అనే బాధ్యత మైక్రో అబ్జర్వర్లపై ఉంటుందన్నారు. ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ పరిశీలకులు ఎన్నికల సంఘానికి కళ్ళు చెవులు లాంటి వారని అన్నారు. మీ పరిధిలో గల పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహణ తీరు పరిశీలన గావించాలని, ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేందుకు కృషి చేయాలన్నారు. ఎలక్షన్స్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ నోడల్ అధికారిని మైక్రో అబ్జర్వర్ల విధులు బాధ్యతల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ మేనేజ్మెంట్ నోడల్ అధికారి ఎస్కే రబ్బానీ బాషా, లీడ్ బ్యాంక్ మేనేజర్ హరీష్, మైక్రో అబ్జర్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల నియమావళి పటిష్టంగా అమలు చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి సగిలి షణ్మోహన్ తెలిపారు. గురువారం ఉదయం చిత్తూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 1000 మంది వరకు బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరిగిందని వెల్లడించారు. ఇంట్లో సీజ్ చేసిందంతా మళ్ళీ విడుదల చేయకూడదని గ్యారెంటీ లేదు. వాళ్ళ దేశంలో కాగితాలు చూపిస్తే మళ్ళీ వదిలేస్తున్నాం. మీకు తెలుసు కదా, రెగ్యులర్ గా వస్తున్నారు, పెడుతున్నారు, మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నారు. సో ఆ ప్రాసెస్ జరుగుతుంది. బట్ మనకు అనుమానం ఉండి ఏదైనా చిన్న చిన్న పొలిటికల్ లీడర్స్ అవి ఉన్నాయి మాత్రం పట్టుకోవాల్సి వస్తుంది, తప్పట్లేదు. దెన్ సెకండ్ థింగ్, ఇప్పటి వరకు మన ఎక్సైజ్ కేసెస్ మాత్రమే 286 కేసెస్ పెట్టామండి. ఎక్సైజ్ కేసెస్ అంటే 3 బాటిల్ కన్నా ఎక్కువ ఉన్న ఎన్డీపీఎల్ లిక్కర్ ఉన్న ఈ అరాక్, తర్వాత ఈ ఏమంటారు వాటిని 286 కేసెస్ పెట్టడం జరిగింది. దాంట్లో గాంజాకు సంబంధించి 9 ఉన్నాయి మన దగ్గర. సో బట్ మన దగ్గర క్వాంటిటీస్ చాలా తక్కువ. అంతా కలిపి గాంజా అంతా కలిపి 26 కేజెస్ మాత్రమే. సో మనకి మిగతా డిస్ట్రిక్ట్స్ లాగా పెద్ద పెద్ద క్వాంటిటీస్ దొరకవు. సో ఓన్లీ ఏదైనా ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి హైవే మీద పోయే వాళ్ళు కానీ, అంటే వేలూరు నుంచి వచ్చేవాళ్ళు, అలా మనకి ఇన్ ట్రాన్సిట్ అంటాం అనమాట. అంటే ఇట్ ఇస్ నాట్ కన్స్యూమింగ్ ప్లేస్. ఇక్కడ వాడడం తక్కువ, బట్ ట్రాన్సిట్ లో ఉంటారు. మనకి ఏదైనా ఇంటెలిజెన్స్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే పట్టుకోవడం జరుగుతుంది అనమాట. దెన్ లా అండ్ ఆర్డర్ విషయానికి వచ్చేసరికి ఇప్పటి వరకు 332 కేసెస్ బైండ్ ఓవర్స్ పెట్టాం. 332, 109, 332, 107, 110, 507 పెట్టాం. సో దాదాపు ఒక 1000 కేసు అండ్ వేరియస్ పీపుల్, అంటే మనకి రెగ్యులర్ గా వీళ్ళు ఏదైనా గొడవలు చేస్తారని కానీ అలా వాటి మీద బైండ్ ఓవర్స్ పెట్టింది. ఒక 54 కేసెస్ లో బైండ్ ఓవర్స్ పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్స్ కట్టించుకుంటే వాళ్ళు మళ్ళీ రెండోసారి ఏదైనా తప్పు చేస్తే బ్రీచ్ అంటాం అనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ కట్టించుకునే పని స్టార్ట్ చేసి ఆల్రెడీ 18 మంది కట్టించుకున్నాం. ఇంకా బ్యాలెన్స్ 36 ఉన్నాయి. అది ఈ వారంలో కానీ మ్యాక్సిమం నెక్స్ట్ వారంలో క్లోజ్ చేస్తాం. రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ నయనార్ శ్రీనివాసులు పార్టీకి పదవికి రాజీనామా చేసి 500 మంది అనుచరులతో ఆరణి శ్రీనివాసులు సమక్షంలో మరియు 200 రజక కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ ఆధ్వర్యంలో టీడీపీ జనసేన పార్టీలలో చేరారు. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయటమే కూటమి నేతల ఉద్దేశమన్నారు. రాక్షస దుర్మార్గపు పాలన వద్దంటూ ప్రజలు కూటమికి సపోర్ట్ చేస్తున్నారని, వైసీపీలోని మైనారిటీలు కూటమి వైపు వచ్చారని అన్నారు. తిరుపతి నగరంలో వైసీపీ ఖాళీ అవుతోందని, వైసీపీ ముఖ్య నేతలందరూ దాదాపుగా కూటమి పార్టీలో చేరిపోయారని అన్నారు. అనంతరం కూటమి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ మాట్లాడుతూ సుపరిపాలన కోసం కేంద్రంలో మోదీని, రాష్ట్రంలో కూటమిని గెలిపించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డికి పాలన చేతకాదని, చంద్రబాబు లాంటి పరిపాలనా దక్షుడిని సీఎంగా చేసుకుందామన్నారు. అవినీతి రహిత పాలనను దేశ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైసీపీ నేతలు కూటమిలోకి క్యూ కడుతున్నారని అన్నారు. 3000 మంది వైసీపీ సానుభూతి పరులు ఒక్క రోజులో కూటమిలో చేరారని, ఎంపీ అభ్యర్థి వరప్రసాద్, ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈరోజు నయనార్ శ్రీనివాస్ గారు కూటమి అభ్యర్థిగా చేరడం మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ, ఆయనతో పాటు దాదాపు 500 మంది పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, మహిళలు కూడా పెద్ద సంఖ్యలో, ఆటో డ్రైవర్లు, కార్మికులు, మొత్తం మంది వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా ఈరోజు నయనార్ శ్రీను ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమిలో చేరడం, ఒక మంచి కార్యక్రమం చేయాలనుకున్నా, ఒక మంచి కార్యక్రమం చేయడానికి సంకల్పంతో ఈరోజు ఈ 3 పార్టీలు ఎన్డీఏ అభ్యర్థులు నిలబెట్టడం జరిగింది. కనుక నా మనసు పూర్తిగా ఈ ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించుకునే ప్రయత్నంలో నా సహకారంతో ఒక 3000 మందిని జాయిన్ చేయించే విధంగా ప్రయత్నిస్తున్నాను. కాబట్టి ఈ రోజు నుంచి నా శక్తి వంచన లేకుండా నేను ఈ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తాను.
ఈరోజు మన ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా బీసీల రక్షణ ఏదైతే చేపట్టారో దానిలో ముఖ్యంగా దోబీలకు గాను దోబీ ఘాట్లు నిర్మించి ఇవ్వడం, మెకనైజ్డ్ ల్యాండరీస్ ఇవ్వడం, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వడం అనే దానికి ఆకర్షితులై ఈ రోజున తిరుపతి నగరంలో 7 దోబీ ఘాట్లు ఇవ్వడం తెలుగుదేశం పీరియడ్లో డాక్టర్ వెంకటరమణ గారి సమక్షంలోనే అని వాళ్ళంతా కూడా ఈరోజు ఎంతో సంతోషంతో 7 దోబీ ఘాట్ల సంఘాల నాయకులు కుటుంబాలందరూ కూడా ఈరోజు వచ్చి తెలుగుదేశం బలోపేతం చేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయమే ధ్యేయంగా కూడా పనిచేయడానికి వాళ్ళంతా కూడా ఈ రోజున కార్మికులయ్యారు. మే 13, 2024 జరగనున్న ఎన్నికల కురుక్షేత్రంలో కౌరవసేన ఒకవైపు, పాండవులు ఒకవైపు నిలబడ్డారని, కౌరవసేనపై పాండవసేన విజయం సాధించడం ఖాయమని తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్ తెలిపారు. గురువారం తిరుపతిలో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ఎన్నికల గ్యారంటీ కరపత్రాలను పంచిపెట్టారు. హస్తం గుర్తుకు ఓట్లు వేసి తిరుపతి అభివృద్ధికి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ 30 అసెంబ్లీ స్థానాలకు పరిమితమవుతుందని, కేంద్రంలో నరేంద్ర మోదీ బీజేపీకి 100 ఎంపీ సీట్ల లోపు పడిపోతుందని జోస్యం చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. భారత యుద్ధం ప్రారంభం అవుతా ఉంది. పంచపాండవులు ఒకవైపు, కౌరవ సేనలు ఒకవైపు. మరి యుద్ధంలో మేము గెలవబోతున్నాం, పంచపాండవులు గెలవబోతున్నాం. సంఖ్యలో తక్కువ ఉన్నా కూడా నీతి నిజాయితీ అన్నీ మాకున్నాయి మా వెనకాల. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాబోతా ఉంది. మరి రాష్ట్రంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజలు మరి వ్యతిరేకత పూర్తిగా చూపిస్తున్నారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు పడవు, జగన్మోహన్ రెడ్డికి ఓట్లు పడవు. జగన్మోహన్ రెడ్డి 30 అసెంబ్లీ స్థానాల లోపు పడిపోతున్నాడు. మరి ఇది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. మోడీని ఇంటికి పంపించడం ఖాయం. అబద్ధాల మోడీని 15 లక్షల రూపాయలు ఇస్తాన్నాడు 10 సంవత్సరాల నాడు ప్రతి కుటుంబానికి. ఏది ఒక్క రూపాయన్ని ఇచ్చాడా? మరి 20 కోట్ల ఉద్యోగాలు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు నేను క్రియేట్ చేస్తా అన్నాడు. ఏమన్నా ఒక్క ఉద్యోగం వచ్చిందా? తిరుపతిలో మనవరం బెల్ ఫ్యాక్టరీ పనులు ఆపాడు. దుగరాజపట్నం ఓడరేవు పనులు ఆపాడు. 7,000 మంది నిరుపేద మహిళలకు 2 బెడ్రూములు ఇళ్ళు, దాన్ని కూడా ఆపినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కంప్లీట్గా విఫలమైంది. 100 సీట్లు లోపల పడిపోయినా కూడా దేశంలో నాకేం ఆశ్చర్యం లేదు. అబద్ధాల మోడీ వైపు నిజాయితీ కలిగినటువంటి కాంగ్రెస్ నాయకత్వం మరొక వైపు. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మాకు పోటీగా తిరుపతిలో నిలబడేటువంటి లోట అభ్యర్థి శ్రీనివాసులు ఓటు వేయండి అని ప్రచారం చేసుకోకుండా మా నాయకులకు, కార్పొరేటర్లకు ఫోన్ చేసి చాలా అసభ్యంగా ముఖ్యమంత్రిని దూషిస్తున్నారని, బండబూతులు తిడుతున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఇది సంస్కారహీనుల లక్షణమని, 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి భిక్ష వలన శాసనసభ్యుడై ఈ రోజున లోటా గుర్తుతో తిరుపతిలో అభ్యర్థిగా నిలబడి ఆరణి శ్రీనివాసులు వైఎస్ఆర్ పార్టీ నాయకులతోనే జగన్మోహన్ రెడ్డి మీద ఈ రకమైనటువంటి దూషణలకు దిగడం అంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఈ అభ్యర్థి ఆరోపణ అనుకుని దీన్ని ఖండిస్తాడు, కానీ మా వాళ్ళు ఆయన మాట్లాడినటువంటి అన్నీ కూడా ఫోన్లో రికార్డ్ చేశారని, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. పార్టీ శాసనసభ్యుడిగా ఉండేటువంటి వ్యక్తి తన పార్టీకి ఓట్లు అడగాల, మా పార్టీ అభివృద్ధి చేసేటువంటి విషయాల మీద మాట్లాడాలా, ఈ రకంగా ప్రలోభపరుస్తూ మా నాయకుడిని తిడుతూ మా పార్టీ పని అయిపోయిందని చెప్తున్నారని అన్నారు. ఎలక్షన్ అయిపోయిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందంటని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలలో పుట్టినటువంటి పార్టీ అని, ఉద్యమాలలో నిలబడినటువంటి పార్టీ అని, ధైర్యానికి వెన్నెముకగా నిలిచినటువంటి పార్టీ అని అన్నారు. ఇలాంటి చెత్త సరుకు ఎంతమంది పోయినా ఒళ్ళెంతా గుండెలాగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పక్కన మాలాంటి వాళ్ళందరం కూడా సైనికులుగా ఉండి ఆ పార్టీ మళ్లీ చిరస్థాయిగా అధికారంలో ఉండేటట్టుగా చేయగలిగేటువంటి సత్తా ఆయన అనుచరులుగా మాకు ఉందని అన్నారు. ఈ రకంగా నిన్ను పైకి తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని దూషిస్తూ మాట్లాడటం అన్నది సభ్యత కాదని, సంస్కారం కాదని హితబోధ చేశారు. పార్టీ పని అయిపోయింది అని చెప్తాడు. ఎలక్షన్ అయిపోయినాక మా పార్టీ పని అయిపోతుందంట. ఖాళీ గ్లాస్తో ఓటు అడిగేటువంటి వాడు ఇప్పుడే ఖాళీ. అది ఆ లోటాను చూపిస్తా మాకు ఓట్లు వేయండి అనకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
పని అయిపోయిందంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలలో పుట్టినటువంటి పార్టీ, ఉద్యమాలలో నిలబడ్డటువంటి పార్టీ, ధైర్యానికి వెన్నుముకగా నిలిచినటువంటి పార్టీ. ఇలాంటి చెత్త సరుకు ఎంతమంది పోయినా ఒళ్ళంతా గుండెలాగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రక్కన మాలాంటి వాళ్ళమందరము కూడా సైనికులుగా ఉండి ఆ పార్టీ మళ్ళీ చిరస్థాయిగా అధికారంలో ఉండేటట్టుగా చేయగలిగేటువంటి సత్తా ఆయన అనుచరులంగా మాకు, ఆయన వల్ల లబ్ధి పొందినటువంటి కోట్లాది మంది పేద ప్రజలకు ఉంది. శ్రీనివాసులు ఈ రకంగా నిన్ను పైకి తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ మాట్లాడడం అన్నది సభ్యత కాదు, సంస్కారము కాదు అని హితబోధ చేస్తున్నా. రాష్ట్రంలో సీఎం జగనన్న ప్రపంచం తథ్యమని, వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తిరిగి పట్టం కట్టనున్నారని తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం చంద్రగిరి 3, 4, 5 సెగ్మెంట్లలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మన ఊరికి మన మోహిత్ కార్యక్రమం చేపట్టారు. ఎంపీ అభ్యర్థి రెడ్డప్పతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అమలు చేయగలిగిన హామీలను మాత్రమే ప్రజలకు చెప్పగలిగే దమ్ము, ధైర్యం సీఎం జగనన్న సొంతం అన్నారు. టీడీపీ మేనిఫెస్టో అమలు చేయాలంటే ఇండియా బడ్జెట్ నుంచి నిధులు కావాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. అమలుకు నోచుకొని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టేందుకు హామీలను గుప్పిస్తున్నారని, ప్రజలు మోసపోవద్దని హితవు పలికారు. ప్రజల కష్టకాలంలో చక్కటి పరిపాలన కొనసాగించిన వారికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మేనిఫెస్టో పట్ల కూటమిగా జతకట్టిన బీజేపీ సైతం వారిని నమ్మడం లేదన్నారు. అందుకనే బీజేపీ అధికారుల ఫోటోలు ముద్రించొద్దని చెప్పారంటే బాబు చిత్తశుద్ధి ఏపాటుతో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఓటమి భయంతో చంద్రగిరి ప్రతిపక్ష పార్టీ వారు ఏమి మాట్లాడుతున్నారో వారికే అర్థం కావటం లేదన్నారు. అనంతరం ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి తర్వాత చంద్రగిరి నియోజకవర్గాన్ని ఆ స్థాయిలో అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి దక్కుతుందన్నారు. సొంత ఊరు చంద్రగిరి బదిలీ కుప్పంకు వెళ్లిన చంద్రబాబు నాయుడుకు భంగపాటు తప్పదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాకర్షక పథకాలతో బీసీలు వైసీపీ వైపు చూస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు యువకుడు చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. టీడీపీ నాయకులు 10 మంది నిలుచుకోకుండా ఒక పక్కన పిలిచి 10 మందితో మాట్లాడితే 10 మంది మేము గెలవము, సరిపో ఇంకా చేయాలి పార్టీకి అని చెప్పి వాళ్ళే చెప్తారు. అలాంటి స్థాయిలో విపరీతమైన ఫ్రస్ట్రేషన్కి వెళ్తున్నారు వాళ్ళు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం చేయాలో తెలియక కొన్నిసార్లు వ్యక్తిగతంగా మా నాయకులు తిడతారు, కొంచెం వాళ్ళ నాయకులు వాళ్ళే దిరుకుంటే వాళ్ళే దిరుకుంటారు. అది కామన్ అయిపోయింది. దాన్ని ఎవరు సీరియస్గా ఇక్కడ తీసుకోవడం లేదు. తప్పకుండా వాళ్ళు బుడ్డ విరుద్ధులకి భయపడే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు గుణపాఠం చెప్పే రోజు మే 13 తారీఖు గుణపాఠం చెప్తాం. మేము చెప్పాల్సిన అవసరం జనాలు గుణపాఠం చెప్తారు. మేము నిజంగా చెప్తున్నాం. ఈరోజు కూడా మేము అనాల్సిన అవసరం, మేమేం చేయాల్సిన అవసరం లేదు. 13వ తేదీ మీరే ఇక్కడ చిత్తూరుకి వెళ్ళిపోతారు, మీ సొంత ఊరికి వెళ్ళిపోతారు. ఇక్కడ మా ప్రజలు ప్రశాంతం ఇక్కడే ఉంటారని తెలియజేస్తున్నాం. చంద్రబాబు ఖచ్చితంగా కుప్పంలో ఓడిపోతున్నాడు. అందులో ఎవరికి ఎలాంటి సందేహం లేదు. చంద్రగిరి నుంచి కుప్పానికి వెళ్ళి అక్కడ బీసీ అని చెప్పి బీసీలకు ఇంతవరకు ఏమీ చేయలేదు. ఈ 5 ఏళ్లలో పరిపాలన చూసిన తర్వాత 35 ఏళ్ళ పరిపాలన, ఈ 5 ఏళ్ల పరిపాలన కంపేర్ చేసుకుంటే అక్కడ ప్రజలు ఇంత మంచి ప్రభుత్వము, ఇంత మంచి సీఎం ఉన్నారని చెప్పేసి అక్కడ ప్రజలందరూ బీసీలందరూ ఎంతో విధంగా ఘనంగా జగన్మోహన్ రెడ్డి పార్టీని గెలిపించాలనేసి అక్కడ భరత్ అనే అతని వ్యక్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. చంద్రబాబు ఓడిపోయేది మటుకు నిజం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే దామినేడు ఇందిరమ్మ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామని చంద్రగిరి ఎంపీ అభ్యర్థి పులివర్తి నాని తనయుడు పులివర్తి వినిల్, టీడీపీ చిత్తూరు పార్లమెంటు అధ్యక్షులు సిఆర్ రాజన్ అన్నారు. బుధవారం టీడీపీ యువనేత దామినేడు రమేష్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీలో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వారు మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గ పాలన నడుస్తోందని, అలాంటి దుర్మార్గులను ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా జిల్లాలో 1000 ఎకరాల మఠం భూములు చెవిరెడ్డి కబ్జాలో ఉన్నాయని ఆరోపించారు. నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బల్లల ద్వారా సుమారు 11 కోట్ల తుడా నిధులు దుర్వినియోగం చేశారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా రూపొందించిన మేనిఫెస్టో ప్రకటించిన సందర్భంగా మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డాలర్స్ దివాకర్ రెడ్డి, మబ్బు దేవనారాయణ రెడ్డి, దాము, కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ రోజు ఈ స్పందన చూస్తూ ఉంటే ఖచ్చితంగా విజయం నాని గారిదే అని అనిపిస్తుంది. ఇది తొలి విజయం ఈ రోజు మీ స్పందన చూస్తూ ఉంటే. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దవాళ్ళంతా మాట్లాడారు, సో నేను 2 నిమిషాలు ముగిస్తాను. మీకు స్కీమ్స్ గురించి మీకు తెలుసు, ఇక చేసే అక్రమాల గురించి మీకు తెలుసు, అన్ని తెలుసు. కానీ నేను చెప్పదలుచుకోవాల్సింది ఒకటే, 2019 ఎలక్షన్లో మేము ఓడిపోయినా మేము ఎక్కడ దాక్కోలేదు, ప్రజల్లోనే ఉన్నామా లేదా? మొన్న డోర్ టు డోర్ భాగంగా దామినేడికి నాన్నగారు రావడం జరిగింది, పులివర్తి నాని గారు వచ్చినప్పుడు. ఆ రోజు దామినేడికి వచ్చారని నాకు తెలియదు. సో ఎందుకంటే మేము ముగ్గురు తెల్లారితో లేస్తే 3 దిక్కులు పోతాం, రాత్రి వచ్చి కలుస్తాం, ఏం జరిగిందని ఒక 5 నిమిషాలు మాట్లాడుకుంటాం. అప్పుడు ఆయన ఈరోజు దామినేడికి పోయినాను రా అన్నారు. సరే ఏమైంది అన్న. అసలు నాకు అక్కడ చూస్తా అంటే నాకు 2-3 రోజులు నిద్ర పట్టట్లేదు అన్నారు. ఎందుకు అన్న. అసలు డ్రైనేజ్ కాలువలు చూస్తా అంటే ఒక మనిషి ఇట్లా కూడా జీవిస్తారా అని అనిపించింది దామినేడికి వెళ్తే అనేది. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ఎర్రచందనం ప్రైవేటు డిపోలను టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ గురువారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఎర్రచందనం ఉపయోగించుకునేందుకు కొన్ని డిపోలకు అటవీ శాఖ వారు అనుమతులు ఇచ్చారు. ఇందులో భాగంగా తిరుచానూరు పూడి మార్గంలోని ధృవ ప్రొడక్ట్స్ లో తమ బృందంతో కలిసి తనిఖీలు చేశారు. అక్కడ ఉన్న ఎర్రచందనం నిల్వలు రిజిస్టర్లను చెక్ చేశారు. రిజిస్టర్ మేరకు నిల్వలు సరిగ్గా ఉన్నట్లు ధృవీకరించారు. తర్వాత ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ ధృవ ప్రొడక్ట్స్ లో వివిధ రకాల రిజిస్టర్లు, ఎర్రచందనం రవాణాకు జారీ అయిన పర్మిట్లు, గోడౌన్లోని నిల్వలను సరిచూశామని తెలిపారు. ఎక్కడ నుంచి ఎంత ఎర్రచందనం అందింది, ఉపయోగించిన ఎర్రచందనం, మిగిలిన ఎర్రచందనం వేస్ట్లను కూడా పక్కాగా తనిఖీ చేశామన్నారు. మిగిలిన డిపోలు కూడా రిజిస్టర్కు తగిన విధంగా స్టాక్ ఉండే విధంగా సరిచూసుకోవాలని, అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే అటవీ శాఖ టాస్క్ ఫోర్సులకు ఎవరైనా సమాచారం ఇవ్వవచ్చునని, సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా డిపో యాజమాన్యం పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ చెంచుబాబు, ఏసీఎఫ్ శ్రీనివాస్, ఎఫ్ఆర్ఓ మురళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రెడ్ శాండ్వుడ్ డిపోని తనిఖీ చేయడం జరిగింది. ఇది ధృతి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ డిపో. ఇది ఇక్కడ సుమారుగా 15 టన్నుల రెడ్ శాండ్వుడ్ లాగ్స్ ఉన్నాయి. దీన్ని ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ ఉన్న స్టాక్ రిజిస్టర్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఉన్న స్టాక్ రిజిస్టర్స్ తోటి ఉన్న సరుకు టాలీ అవ్వడం జరిగింది. ఇందు మూలంగా అందరికీ చెప్పేది ఏంటంటే, రెడ్ శాండ్వుడ్ యొక్క డిపోస్ కూడా ఉంటాయి మనకి. ఆ డిపోస్లో కూడా పట్టా సరుకు తీసుకుని అవి డిపోలో స్టాక్ చేసుకుని తర్వాత వాళ్ళు బయర్స్ అమ్ముతూ ఉన్నారు. ఇటువంటి దాంట్లో ఏదైనా మిస్ మ్యాచ్ ఉన్నా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ రెడ్ శాండ్వుడ్ టాస్క్ ఫోర్స్ కానీ దాన్ని రైడ్ చేసి దాంట్లో మిస్ మ్యాచెస్ని ఫైండ్ అవుట్ చేసి కేసెస్ పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. దీంట్లో భాగంగా ఈరోజు ధృతి ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ యొక్క గొడవని వెరిఫై చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సదుం ఘటనలో బీసీవై పార్టీ కార్యకర్తలను పోలీసులు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. అనంతరం చిత్తూరు జైలుకు తరలించారు. సదుం ఘటనలో బీసీవై పార్టీ కార్యకర్తలను మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపరిచారు. 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయమూర్తి చిత్తూరు జైలుకు తరలించారు. పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు బీసీవై పార్టీ కార్యకర్తలు. 2 రోజుల ముందు హాస్పిటల్కు అని చెప్పి తీసుకువెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఎన్కౌంటర్ చేస్తామని పోలీసులు బెదిరించారని బీసీవై కార్యకర్తలు తెలిపారు. ఇవాళ అరెస్టు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారని బీసీవై కార్యకర్తలు పేర్కొన్నారు. 14 రోజులు రిమాండ్, 14వ తేదీ అరెస్ట్ చేశారు. 29th నైట్ 11 o'clock హాస్పిటల్కి అని చెప్పి తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. కానీ వీళ్ళు ఈరోజు ఏంటంటే మార్నింగ్ 9 o'clock అరెస్ట్ చేశారన్నారు ఫస్ట్కి. ఆ విధంగా సంతకం పెట్టమన్నారు, నేను పెట్టలేదు. మీరు ఒక్కరైనా అందరూ పెట్టారు? అందరూ ఉన్న 9 మెంబర్స్కి అదే జరిగింది. ఓకే. 29th నైట్ 11 o'clock హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పి ఎస్పీ గారు చెప్పమన్నారు. తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయమన్నారు, అంతేగాని అరెస్ట్ చేయమలేదు. వీళ్ళు తర్వాత ఏంటంటే తీసుకెళ్తున్నారు, ఆ నుంచి వేరే దగ్గరికి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తుంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే ఎన్కౌంటర్ చేసేస్తున్నాను, ఏం తమాషాలు పడుతున్నారని కృష్ణయ్య ఎస్ఐ గారు ఆ మాట మాట్లాడడం జరిగింది. తర్వాత వేరే దగ్గర అది ఎక్కడో రూమ్, అది ఆ రూమ్లో పక్కన వేరే వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తుంటే మీ బతుకు కూడా అలాగే అవుతుంది అనే తీరుతో వాళ్ళని కొడుతుంటే, కిందకేసి కొడుతుంటే వాళ్ళని చూపించి మీ బతుకు కూడా అదే అవుతుంది అనే తీరుతో భయపెట్టడం జరిగింది. ఈరోజు ఏమో సంతకం చేయమంటారు, మేము చేయలేదు. పోలీసు వాళ్ళ తరపు నుంచి మా టీం మొత్తానికి ప్రాణహాని ఉంది. మీ మీడియా వాళ్ళే మమ్మల్ని కాపాడాలి.
భారతీయ జనతా పార్టీ తిరుపతి గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో తిరుపతి తాతానగర్ పెద్దకాపు వీధి బూత్ నంబర్లు 82, 83, 84, 85, 86 పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి అసెంబ్లీకి బీజేపీ టీడీపీ బలపరుస్తున్న జనసేన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులకు గ్లాస్ గుర్తుపై ఓటు వేయాలని, తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి వరప్రసాద్కి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కళ్యాణి, ప్రసాద్, కామసు బాబు, వాసు, బీజేపీ తూర్పు మండల పరిధిలోని ముఖ్య నాయకులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్టమంచి చంద్రబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో దేశంలో కూడా విత్తనం ఫ్రీగా వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తారు ఒక మోడీ గారు. అది పేదవానికి బతికే విధంగా స్ట్రీట్ వెండర్స్, కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి, ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళకి, పేదవారికి లోన్ ఇచ్చే విధంగా అందరూ ఏర్పాటు చేస్తారు. ద్వారా 10 లక్షల మంది పేదవాళ్ళు లోన్ తీసుకొని వ్యాపారం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ప్రపంచంలోనే కోవిడ్ వచ్చేసి భారతదేశానికి విదేశాల నుంచి మన కోవిడ్ చికిత్స రావడం జరిగింది. దాన్ని కొల్లేని పరిస్థితుల్లో ఉండే పేద వర్గాలకి మోడీ గారు ఒక ఇంజక్షన్ ఫ్రీగా వ్యాక్సిన్ని తయారు చేసి భారతదేశం అంతా ఫ్రీగా పంచడం జరిగింది. ఇటువంటి సంవత్సరంలో భారతీయ జనతా పార్టీకి ఆదరించాలని కోరుకుంటూ కామం గుర్తు ఓటేయాలి, వరప్రసాద్ అభ్యర్థులు బలపరచాలని కోరుకుంటున్నాం. ఈ నెల వృద్ధులు బ్యాంకుల వద్ద మండు టెండర్లో క్యూలు కడుతున్న పరిస్థితి చూస్తున్నామని, వారిపై చంద్రబాబుకు ఇంత కక్ష ఎందుకో అర్థం కావటం లేదని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ పెన్షన్ లబ్ధిదారులకు చంద్రబాబు చేసిన ద్రోహంలో పవన్ కళ్యాణ్కి కూడా భాగస్వామ్యం ఉందన్నారు. ఈ దుర్మార్గుల ఆట మే 13వ తేదీ వరకే కనిపిస్తుందని, జూన్ 4న వారికి తగిన బుద్ధి చెప్పి ఇంటికి పంపిద్దామన్నారు. జూలై నెల నుంచి మళ్లీ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి అవ్వాతాతల వద్దకే పెన్షన్ పంపిస్తామన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల ఉసురు చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు ఖచ్చితంగా తగులుతుందని అన్నారు. తెలుగుదేశం, జనసేన కలిసి పెద్ద కుట్ర చేస్తూ మరి ఈ వృద్ధుల్ని, వికలాంగుల్ని, అలాగే వితంతువుల్ని వాళ్ళు ఏం పాపం చేశారని వాళ్ళు కక్ష తీర్చుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నిజంగా చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు. చంద్రబాబు నాయుడు ఇంటూ పవన్ కళ్యాణ్ కూడా దీంట్లో భాగం పంచుకుని చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహానికి నాకు వాటా ఉందని పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఉంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. వృద్ధులు ఇంత మండు టెండలో మరి అక్కడ బ్యాంకుకి వెళ్ళాలన్నా, సచివాలయానికి వెళ్ళాలన్నా మరి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏదో అధికారులని మేనేజ్ చేసాం కదా, అధికారులకి వాళ్ళకి కావాల్సినట్టుగా మరి చెప్పేసాం కదా, మనం ఏం చెప్తే అదే జరుగుతుందని వికటాట్టహాసాలు చేస్తున్నారు. ఈ దుర్మార్గులు ఆట మరి మే 13వ తారీఖు వరకు మరి జరుగుద్ది. మే 13 తర్వాత ఒకసారి ఓట్లు అయిపోయిన తర్వాత వీళ్ళన్నీ కూడా మరి జూన్ 4వ తారీఖున వీళ్ళకి చాటితలం అవుతుంది. అప్పటి వరకు మనం ఓపిక పట్టాలి. ఎందుకంటే మళ్ళీ జూన్ నెల కూడా మళ్ళీ ఇదే విధంగా ఇబ్బందులు పడే పరిస్థితి తీసుకొస్తారు. జూలై నెల మాత్రం మళ్ళీ వాలంటీర్ల ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వృద్ధులందరికీ సంతోషంగా, వితంతులకు సంతోషంగా, వికలాంగులందరికీ సంతోషంగా పెన్షన్ అందుకునే రోజులు మరి వస్తాయని, ఈ సందర్భంగా వాళ్ళు పడుతున్న ఇబ్బందికి నేను ఎంతో మరి మనసు ద్రవించి నేను విచారాన్ని వ్యక్తం చేస్తాను. మరి ఆ పెద్దల ఉసురు, ఆ వయసు మీరిన పెద్దల ఉసురు, ఆ వితంతుల ఉసురు, ఆ వారి అంగవైకల్యంతో బాధపడుతున్న మరి సోదరుల ఉసురు ఈ చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి తప్పనిసరిగా తగులుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తాను. వైకాపా వ్యవస్థాపకులు సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇచ్చిన హామీలు అన్ని సంక్షేమ పథకాలను నెరవేర్చిన ఘనత వైఎస్ఆర్ వారసుడేదేనని గిరిజన ప్రజా సమైక్య వ్యవస్థాపకులు వడితే శంకర్ నాయక్ కొనియాడారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా ముందు ఆయన మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ్ రెడ్డిని, తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తిరుపతి ఓటర్లను కోరారు. మరి రేపు ఈ నెల 13వ తారీఖు నాడు మరి ఆంధ్ర రాష్ట్రంలో మరి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి
మరి పోలింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో సారథ్యంలో మరి జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒక్కసారి చూసుకుంటే గతంలో దాదాపుగా ఈ దేశానికి రాష్ట్రానికి ఎన్నో పార్టీలు ఎన్నో ప్రభుత్వాలు పరిపాలించాయి. కానీ ఏ ప్రభుత్వాలు కూడా పేదల యొక్క కష్టాలని పేదలకు కావాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి మరి వారికి చేయాల్సినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈ యొక్క 58 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి బహుజనులకి చేయాల్సినటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని వారు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే నవరత్నాల ద్వారా ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయో వాటిలో 99% హామీలను అమలు చేసి ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా మరి ఇచ్చినటువంటి మాటని కట్టుబడి మరి అమలు చేసినటువంటి వ్యక్తిగా ఇప్పుడే పేదల యొక్క హృదయాల్లో మరి వారు చెరగని ముద్ర వేసుకోవడం జరిగింది. దాదాపుగా 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ విధానం ద్వారా పేదల యొక్క అకౌంట్లకే మరి డబ్బుని పంపడం జరిగింది. ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ కాకుండా అవినీతికి తావు లేకుండా అర్హులందరికీ మంచి చేయడానికి ఈ ప్రభుత్వం పనిచేసిందని కూడా మీ ద్వారా మేము ప్రజలకు అందరికీ కూడా తెలియజేయడానికి ఇక్కడ వచ్చాం. 2024 ఎన్నికల్లో ఉమ్మడి కూటమి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు, బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్లు 100% అఖండ మెజారిటీతో గెలుస్తారని మాజీ ఎమ్మెల్యే మబ్బు రామిరెడ్డి వారసులు మబ్బు దేవనారాయణ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు టీడీపీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ కార్పొరేటర్లు దొంగ ఓట్లతో గెలిచారని ఆరోపించారు. కారు మీద పేరు వేసుకోవటానికి ఈ పదవి పరిమితమైందన్నారు. ఇలా తిరుపతిలో ఎన్నో అవకతవకలు జరిగాయని వీటినంతా తిరుపతి ప్రజలు గమనిస్తున్నారని రానున్నది ఎన్డీఏ ప్రభుత్వ పాలనేనని తెలియజేశారు. గంధపు చెక్కలు, బయట రాష్ట్రాల మద్యం అండ్ బంగాకు ఈ 3 పెట్టి మా తరపున ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో అభ్యర్థులు వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఈ 3 పెట్టి ఏ కేసు మీద మిమ్మల్ని బుక్ చేయమంటారు, అన్ని పీడీ యాక్ట్ కింద వస్తాయి. ఇట్లా బ్లాక్మెయిల్ చేసి బెదిరించి విత్డ్రాల్ చేపించి కొంతమంది దానికి కూడా సరే అని చెప్పేసి బూతుల దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు మమ్మల్ని నాయకులను ఎవరిని ఇళ్లలో నుంచి రానియకుండా హౌస్ అరెస్టులు చేయించి మా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నామినేషన్ పత్రాలు చింపేసి ఇవన్నీ మీడియాలో వచ్చాయి. ప్రజలు ఎవ్వరూ మర్చిపోలేదు, గుర్తుపెట్టుకొని ఉన్నారు. అన్నీ చింపేసి అక్కడ బయట తోసేసి ఉంటే మరి మున్సిపల్ ఆఫీస్ ముందర ఒక అతనైతే ఎస్పీ గారు వచ్చారు, అప్పుడే కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడు, నా పత్రాలు చింపేస్తున్నారంటే కూడా ఆయన కనీసం దానికి రెస్పాన్స్ కూడా ఇవ్వకుండా బయట తోసేయమన్నాడు. అక్కడికి మా ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారు వెళ్తే ఒక లేడీ అక్కడ ఉన్న వాళ్ళు కనీసం ఆవిడని లోపలికి కూడా పంపకుండా బయటికి తోసుకుంటూ వచ్చి కారెక్కించి పంపించేశారు. దౌర్జన్యం ఎవరు చేస్తున్నారు? ఏ తిరుపతి ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? వీళ్ళు చాలా తెలివైన వాళ్ళ ప్రజలు. మీకు ఒకటి చెప్తున్నాను చూడండి, లాస్ట్ ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో రాష్ట్రం మొత్తం కూడా జగన్ మాటలు నమ్మి మోసపోయేసి అతనికి ఇచ్చారే కానీ తిరుపతి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా తెలివిగా ఇచ్చారు. నువ్వు లాస్ట్ టైం నువ్వు ఇక్కడ గెలవలేదు, ఎలా గెలిచావో కూడా అందరికీ తెలుసు ఆ విషయం. అటువంటిది ఇప్పుడున్న వేవ్లో ఇప్పుడున్న దీంట్లో మీరు ఎలా గెలుస్తామనుకుంటున్నారు? గెలవలేక ఇలా అబద్ధాలు చెప్పి మీరు గెలవాలనుకుంటున్నారా? 180 మంది కార్పొరేటర్ల పేరు చెప్తే మేము ఏ వార్డుకి వెళ్ళినా కార్పొరేటర్లు చేసిన అకృత్యాలే చెప్తున్నారు వాళ్ళు. తిరుపతిలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని వైకాపా లీగల్ సెల్ నాయకులు విజయ్ కుమార్ తదితరులు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా తిరుపతిలో జరిగే ఎన్నికల కోసం జరుగుతున్న ప్రచారాలలో భాగంగా గుర్తు తెలియని బయట ప్రాంతాల వ్యక్తులు స్థానికంగా స్టే హోమ్స్లలో, గెస్ట్ హౌస్లో, హోటల్లో స్టే చేసి ఉన్నారని తెలియజేశారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి వైకాపా తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి అవినీతికి పాల్పడ్డారంటూ అసత్యపు ఆరోపణలు చేస్తూ గెలిపే ధ్యేయంగా ఉమ్మడి కూటమి పార్టీలతో కలిసి జనసేన పార్టీ నేతలు విచ్చలవిడిగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈరోజు అదే వచ్చి అతన్ని చెప్పుకుంటున్నాడు.
అయ్యా నేను చేసిన అభివృద్ధి చూడండి, నేను చేసిన అభివృద్ధి మీకు నచ్చితేనే నాకు ఓటేయండి అని అడుక్కుంటున్నాడు. కానీ అది పద్ధతి, అలా అడుక్కోవడానికి. అదేవిధంగా మేము అడ్వకేట్స్ కూడా మీకు ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలేమంటే, దాదాపు మా కోర్టుకు వెళ్ళడానికి జిఆర్టీ పక్కన 20 అడుగుల సన్న రోడ్డు ఉన్నది. ఆ రోడ్డు నుంచి మార్నింగ్ 10 గంటల నుంచి 11 గంటల వరకు జడ్జెస్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, ఎవరైనా వెళ్ళాలంటే కనీసం 10-15 మినిట్స్ పట్టేది, అంత సన్న సందు. ఒక్కసారి వెళ్ళి రిప్రజెంట్ చేస్తే టీటీడీకి అడుక్కున్నాడు, ఎవరు చేశారు ఏం చేశారో వితిన్ 3 months 4 monthsలో రోడ్డు ఎడల్ప్ చేసి దాదాపు 30 feet ఫైన్. దాంట్లో అంతకు మించి ఏమంటే అక్కడ ఫైర్ స్టేషన్ ఉంది. ఫైర్ స్టేషన్లో సమ్మర్లో ఎప్పుడైనా అర్జెంటుగా కూడా ఫైర్ వెహికల్స్ బయట వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది పడిన రోజులు కూడా చూస్తున్నాం. అలాగా డెవలప్ చేసి అతను అడుగుతున్నాడు. ఇతను కూడా నేను చేశాను, లేదు ఇంక నేను చేస్తానని చెప్పి అడుక్కోండి. అదే అలా కాకుండా బయట నుంచి జనాలు తీసుకొచ్చి ఇక్కడ తిరుపతి ఓటర్లకు రిప్రజెంటేటివ్ అవుతున్నారు. ఆర్ఎన్ శ్రీనివాసులు గారు తిరుపతి ఎమ్మెల్యేగా అవుతున్నాడు. తిరుపతి ఓటర్స్కు మెప్పించి చేసుకోవాలి. కానీ అక్కడి నుంచి నాకు జనాలు ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టడము, ఈ మధ్యలో అంతా కూడా వెరిఫై చేస్తే అక్కడి నుంచి ఈ లాడ్జులు, తర్వాత ఈ స్టే హోమ్స్, ఇవన్నిటిలో కూడా ఆల్రెడీ వచ్చి ఉన్నారు. అంతకంటే ఇంకొక ముందు స్టెప్ ఏం చేశారు, ఒక 3 నెలలు 4 నెలలు 5 నెలలు ముందుకు వచ్చేసి ఇక్కడ బాడీకి తీసుకొని కొన్ని అపార్ట్మెంట్స్లో బాడీకి తీసుకున్న తర్వాత నేను స్థానికుడు అని చెప్పించుకోవడానికి ఆధార్ కార్డులు కూడా మార్చుకుంటున్నారు. ఆధార్ కార్డులు ఒక ఎగ్జాంపుల్ మేము మొన్ననే వెరిఫై చేసాము. బాలాజీ కాలనీలో ఆదిత్య టవర్స్లో ఆధార్ కార్డులు రీసెంట్గా మార్చుకొని, అంటే ఎవరు వచ్చి అడిగినా కానీ మేము లోకలు, మీరు తిరుపతి వాసిని చెప్పుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. నేనేం చెప్తున్నానంటే, ఎవరైనా మీ శక్తి మీకేముందో చెప్పండి, మీరేం చేయగలుగుతారో చెప్పండి, ఏం చేశారో చెప్పండి, అలా చేసుకొని గెలవాలి. కానీ ఇలాంటి అడ్డదారులకు మాత్రం రావద్దని నేను మరీ గట్టిగా చెప్తున్నాను. తిరుపతి భీమాస్ రెసిడెన్సీ నందు ఈ నెల 5వ తేదీన ఆదివారం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలకు చెందిన వారితో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వైకాపా బ్రాహ్మణ నేత భీమాస్ అశోక్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా ముందు బ్రాహ్మణ పెద్దలు సిఆర్కే శేషగిరిరావు, రాజ్యలక్ష్మి, రుద్రరాజు, శ్రీదేవిలు హాజరై మాట్లాడుతూ ఈ సమావేశానికి 3 కులాలకు చెందిన వారు హాజరు కావాలని, జగనన్న ప్రభుత్వాన్ని తిరిగి తెచ్చుకుందామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అయితే దీనికి తిరుపతిలోని నియోజకవర్గ బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ కుటుంబాలన్నీ కూడా పాల్గొనవలసిందిగా ఈ సంఘం తరఫున ఫ్రంట్ ఎండ్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈ సమావేశంలో బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులకు ప్రభుత్వాల నుంచి రావలసిన పథకాల గురించి కానివ్వండి, పొందవలసిన సౌకర్యాల గురించి కూడా చర్చ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సమావేశం అనంతరం మరి కుటుంబ సభ్యులందరికీ కూడా, బ్రాహ్మణ, వైశ్య కుటుంబ సభ్యులందరికీ కూడా విందు ఏర్పాటు చేస్తాం. కాబట్టి తిరుపతి నియోజకవర్గంలోని బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ కుటుంబాలందరూ కూడా, ఎందుకంటే ఈ అవకాశాన్ని మనం రాబోయే రోజుల్లో ఏ విధంగా మన కుటుంబాలకు ఏర్పడుతున్న సమస్యల్ని సాల్వ్ చేసుకునేందుకు ఇది కంకణం కట్టున్నాం. దీనికి చైర్మన్గా మరి జక్కా సుబ్బారాజు గారు, అలాగే డాక్టర్ బలరామరాజు గారు, అలాగే వెంకట పెరుమాళ్ గారు చైర్మన్గా నిర్వహిస్తాం జరిగింది. ఊరు గొప్ప పేరు దెబ్బ అన్నట్టు, పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు మాకేమంటే పేరు ముందర వైశాస్ అంటే ఉండేవాళ్ళు, క్షత్రియ అంటే బాగా రాజులు రాజ్యాలు ఏళ్ళు అంటారు, తర్వాత వైశాస్ అంటే వ్యాపారాల్లో బాగా సంపాదించారు అంటారు. ఈ 3 కులాలకి ఏమైపోయిందంటే పేరుకేమో మరి మనకి గవర్నమెంట్ పరంగా రిజర్వేషన్ పరంగా చూసుకుంటేమో గొప్ప వాళ్ళమే, కానీ ఇంట్లోకి వచ్చి కంచం కాడ అన్నం పెట్టుకుందాం అనుకుంటే పేదవాళ్ళం. ఒక పూట తిని ఒక పూట తినలేని పరిస్థితిలో ఎన్నో కుటుంబాలు పేదరికంతో మగ్గుతున్నాయి. మాకు కూడా రాజకీయ చైతన్యం కావాలి. అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి మనకి ఏ అయితే ఉన్నాయో పథకాలు, మా వాళ్ళలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక వర్గం కింద చేసి వాళ్ళకి ఖచ్చితంగా ఆ సహాయం పొందాలి అని చెప్పి మేము ఈ ముఖ్య ఉద్దేశంతో ఈ 3 కులాలు కూడా మనం ఒకటయ్యాము. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. 4 రోజులుగా ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈరోజు వాతావరణం మారి తిరుమలలో వర్షం పడింది. వర్షం పడడంతో శ్రీవారి భక్తులకు కొంత ఉపశమనం కలిగింది. మండే ఎండల నుంచి చల్లటి వాతావరణంతో భక్తులు వర్షంలో తడిచి పులకరించారు.
చిత్తూరు జిల్లా నగిరి మున్సిపాలిటీ నగిరి పట్టణంలో వెలసి ఉన్న శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో విశేష అష్టమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేక అర్చన కార్యక్రమాలు జరిగాయి. పలు భక్తులు తీసుకువచ్చినటువంటి పాలు, పెరుగు, పంచామృతం, పన్నీరు, కొబ్బరి బొండాల నీరు, చందనం మొదలగు వాటితో అభిషేకం నిర్వహించారు. తదుపరి పుష్పమాలలు, వడమాల, కమల పుష్పమాలలు స్వామివారికి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. పిచ్చేసిన భక్తులందరికీ స్వామివారి అభిషేక విభూది మరియు వివిధ ప్రసాదములు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ఉన్న గురు దక్షిణామూర్తి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా సన్నిధానం వద్ద కలశ ప్రతిష్ఠ చేసి గణపతి పూజ, సంకల్ప పూజ, నవగ్రహ శాంతి పూజ, పుణ్యాహవచనం పూజ, పలు వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించి శ్రీ మేధ గురు దక్షిణామూర్తి స్వామివారికి విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగేశ్వరరావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్ మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 5, 6వ తేదీలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తున్నాం. వెల్లడించిన చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. మే 13, 2024న జరగబోవు ఎన్నికల కురుక్షేత్రంలో కౌరవ సేన ఒకవైపు, పాండవులు ఒకవైపు నిలబడ్డారు. కౌరవ సేనపై పాండవ సేన విజయం సాధించడం ఖాయం పేర్కొన్న తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్. రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ నైనార్ టీడీపీలో చేరిక. పార్టీకి పదవికి రాజీనామా చేసిన నైనార్ శ్రీనివాసులు. 500 మంది అనుచరులతో ఆరణి శ్రీనివాసులు సమక్షంలో టీడీపీ, జనసేన పార్టీలలో చేరిక. వైసీపీ ప్రభుత్వానికి తిరిగి పట్టం కట్టనున్న ప్రజలు. టీడీపీ మేనిఫెస్టో అమలు చేయాలంటే ఇండియా బడ్జెట్ నుంచి నిధులు కావాలి. చంద్రబాబు మేనిఫెస్టో నమ్మని బీజేపీ. వెల్లడించిన చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.